ఈరోజు ఈరోజు 14వ తారీఖు 8వ నెల 2026. ఈరోజు శుక్రవారము. నందికొట్కూరు నియోజకవర్గంలో మల్యాల కానించి ఈ దేవపాడు గ్రామం ఆనుకొని ఈ పొలిమేరలో కాలువ పోయింది. ఈ కాలువ పేరేమీ నాకు ఐడియా వస్తలేదు, కానీ ఈ నందికొట్కూరు నుంచి వాటరు కడప, చిత్తూరు ఈ వాటర్ వెళ్ళిపోతుంది. కానీ ఈ నందికొట్కూరు నియోజకవర్గంలోనే మిడుతూరు మండలం కావచ్చు, నందికొట్కూరు నియోజకవర్గం ప్రజలకు ఈ వాటర్ వల్ల ఏం ఉపయోగము, కానీ ఈ వాటర్ రావడానికి నందికొట్కూరు నియోజకవర్గంలో ఎంతోమంది రైతులు పొలాలు ఇవ్వడం వల్లనే ఈ వాటరు స్టాక్ పంట కడప, చిత్తూరు, కుప్పము అట్లా వెళ్ళిపోతుంది. ఈ మేధావులు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎమ్మెల్యేలు అయ్యారు, కానీ ఇక్కడ ఉన్న ప్రజలకు దీనివల్ల ఏం ఉపయోగం అనేది నాకైతే కనిపించలేదు. ఈ నందికొట్కూరు నియోజక ప్రజలు చెప్పాల్సిందే కోరుతా ఉన్నాను. నందికొట్కూరు నియోజకవర్గంలో ఎస్సీ నియోజకవర్గము, ఎమ్మెల్యేలు ఎస్సీలు అంటారు, కానీ ఈ ఎమ్మెల్యేలు మొత్తం టోటలు ఈ రెడ్ల కింద, భూస్వాముల కింద సంవత్సరం జీతగాళ్ళ మాదిరే ఉన్నారు తప్ప ఉపయోగం అయితే ఇక్కడ ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీలకు ఏం ఉపయోగం అయితే లేదు. అన్ని కులాలకు ఏం ఉపయోగం అయితే లేదు. ఎస్సీ నియోజకవర్గం అంటే ఎస్సీలకు ఏమైనా ఉపయోగం ఉండాలి, కానీ ఏం ఉపయోగం అయితే ఏం కనిపిస్తలేదు. ఇంకా వాళ్ళు తోలుబొమ్మల ఆట అన్నట్టు వాడు ఆడిస్తుంటే ఆడతాయి తోలుబొమ్మలు. ఆ విధంగా ఎస్సీ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు అవుతున్నారు తప్ప ఇంకా ఉపయోగం అయితే లేదు. లబ్బి వెంకటస్వామి అనేది ఆయన అయితే ఎమ్మెల్యేగా ఆయన దమ్ముగా లీడర్గా అయితే కొంత దాకైతే నేను చూశాను. ఎవరిని లెక్క చేయకుండా అయితే ఎమ్మెల్యేగా ప్రయత్నం చేశాడు, కానీ ఇంకా చాలామంది ఎమ్మెల్యేలు వాళ్ళు చెప్పినట్టే వింటున్నారు తప్ప ప్రజలకు ఏం ఉపయోగం లేదు. బహుజన సమాజ పార్టీ నందికొట్కూరు నియోజకవర్గం ప్రధాన కార్యదర్శిగా నేను పనిచేస్తున్నాను. మీరు బహుజన సమాజ పార్టీ ఏనుగు గుర్తును బలపడితే ఈ వాటర్ నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రజలకు ఉపయోగపడేటట్టు మేము ఖచ్చితంగా దీనిపైన చర్య తీసుకుంటాము. ఈ జీవో ఇది ప్రజలకు ఉపయోగపడే జీవో ఉంది, దీన్ని ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. మీరు నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలు మాత్రం మీరు ఒకసారి బహుజన సమాజ్ పార్టీ ఏనుగు గుర్తును బలపరచండి. మేము ప్రయత్నం అయితే స్టార్ట్ చేశాము. ఈ ప్రాసెస్ ప్రజలకు ఉపయోగపడేటట్టు ఇది కలెక్టర్తో మాట్లాడి ఇది హైకోర్టులో కేసు వేయాలన్న ఆలోచనలు ఉన్నాము. నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలు ఎవరైనా మాకు బహుజన సమాజ్ పార్టీకి ఓటుపూర్వకంగా సపోర్ట్ కావాలి. మీ మద్దతు ఉంటే మేము ఇంకా కొంత దూరం ఎంత దూరమైనా పోగలుగుతాం మనం అంతా కలిస్తే అనేది నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా పేరు భూమా వాడాల సీను అలియాస్ రాయలసీమ డాన్. నాది వాడాల గ్రామం, పమలపాడు మండలం, నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్. అందరికీ వందనములు. నేను క్రైస్తవుని. ప్రస్తుతం ప్రజల కోసం బహుజన సమాజ పార్టీలో పనిచేస్తూ ఉన్నాను, ప్రజలకు పనిచేయాలని. నా సెల్ నెంబర్ 9304563539. ఇంత వాటర్ ఎక్కడో పోతుంది, కానీ నందికొట్కూరు నియోజకవర్గ ప్రజలకు ఉపయోగం లేదు. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఈ మేధావులు వాటరు ఓపెనింగ్ గ్రాండ్గా చేయడం వల్ల ఎవరికి ఉపయోగం ఉందని ఒక్క మొగోడు నందికొట్కూరు నియోజకవర్గంలో అడగడం లేదు. మొగోళ్ళు అంటే అర్థాలు అనేక రకాలు ఉన్నాయిలే, తెలియదు. సరే, ప్రజలలో మాత్రం బహుజన సమాజ్ పార్టీని బలపరచాల్సిందే కోరుతా ఉన్నాను. అందరికీ వందనములు. ఈ సమస్య పైన బహుజన సమాజ్ పార్టీ ప్రజలకు పూర్తి మద్దతు ఇస్తుంది. అందరికీ వందనములు.